పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కేవలం తన అభిమానులే కాదు, వేరే హీరోస్ అభిమానులు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిది. మనం గతంలో ఒక వ్యక్తిని మనం చూపించడం జరిగింది. అది వార్ 2 ఈవెంట్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ ఫ్యాన్ చూసి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యాన్ ఎక్కడో ఉన్న చోట ఉన్న అతను తీసుకొచ్చి కూడా హృతిక్ రోషన్కి పరిచయం చేసి, హృతిక్ రోషన్తో పాటు అతను కూడా ఫోటో తీసి పంపించిన పరిస్థితి ఉంది. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ మన స్టార్ హీరోలకు ఉంటారు. అలాంటి అదే ఫ్యాన్ మనం ఆ రోజు ఎవరైతే ఎన్టీఆర్తో హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ ఈవెంట్కి మళ్ళీ ఇక్కడికి అతను రావడం జరిగింది. ఎందుకంటే తను అటు జూనియర్ ఎన్టీఆర్కి ఎంత హార్డ్ కోర్ ఫ్యానో, ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలంటే కూడా అంతే ఇష్టపడతాడు. పవన్ సినిమా ప్రతి సినిమా చూస్తాడంట. అంతేకాదు ఆయన నేను ఎన్టీఆర్ ఫ్యాన్, దాంతోపాటు ఇటు ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చాడనేసి అబ్బాయి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇతనికి మాటలు రావు, కానీ అతని బిహేవియర్ కానీ మొత్తం కూడా మన అప్పుడు ఇంటర్వ్యూలో చూపించడం కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అతను ఎక్కడో గుంటూరు దగ్గర బాపట్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి మళ్ళీ ప్రత్యక్షం మనకి రావటము, 10 టీవీకే అతను కనిపించడం జరిగిందని పరిస్థితి అయితే ఉందని చెప్పి అందరూ అనుకోవచ్చు ఇదేదో కావాలని చేస్తున్నారని. కానీ కాదు, ఎందుకంటే ఇది నిజం, జగమెరిగిన సత్యం. అతనే ఇక్కడికి రావటం జరిగింది. అంతే ఒక ఫ్యానిజం అంటే ఎలా ఉంటుందో అతను చూపిస్తున్నాడు. తను ఎన్టీఆర్ ఫ్యానే, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్తో పాటు ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా హిట్ కావాలని ఒక మంచి మనస్ఫూర్తితో వచ్చినటువంటి ఒక ఫ్యాన్. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే మాత్రం సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ అక్కడి నుంచి వచ్చావు నువ్వు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మనం వార్ 2 చూసాం కదా, అప్పుడు ఆయన చేశాడు, ఎన్టీఆర్ ఫోటో కూడా చూశాడు. మరి పవన్ గారికి కూడా ఎందుకు అంత ఇష్టం? ఈయన ఆల్రెడీ పవన్ గారితో కూడా ఫోటో దిగాడబ్బా. ఎన్టీఆర్తో ఎలా ఉందో పవన్ గారితో కూడా ఫోటో ఉన్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళిద్దరంటే చాలా అభిమానం మనోడికి. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా మంచి హిట్ కావాలనే ఉద్దేశంతో అతనికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ఆ మేనేజర్ ఒకసారి చూపించు. నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? ఈ ఈవెంట్కి ఎన్టీఆర్ని కూడా పిలిచారంట. ఎన్టీఆర్ని, ఆ తర్వాత ప్రభాస్ని కూడా పిలవటం జరిగిందంట. ప్రభాస్ సాహో సినిమా చేశాడు, సుజీత్. అయితే సాయంత్రం ఎన్టీఆర్కి మొన్న యాక్సిడెంట్ అవ్వడంతో ఆయన రాలేని పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభాస్ అయితే వచ్చే అవకాశం ఉందంట ఇక్కడికి. ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంట. ఇక నీ అభిమాన స్టార్ అటు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరిని నువ్వు ఇలా చూస్తే మాత్రం దగ్గర నుండి చూసి చాలు నాకు. మొన్న అయితే ఆల్రెడీ గ్రాండ్గా ఫోటో దిగాను, అంతా ఎంజాయ్ చేశాను, అది నాకు ఎప్పటికిప్పటికి చాలా గుర్తుండిపోయే మెమరీ అంటున్నాడు. ఇప్పుడు నేను అలాంటి ఆశయం పెట్టుకోవట్లేదు, ఫోటో కూడా ఆశ పెట్టుకోవట్లేదు. అక్కడి నుంచి నాకు 2 కళ్ళతో చూస్తే చాలు అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వచ్చాడు కాబట్టి ఆయన అక్కడ ఉండి చూసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇలాంటి ఫ్యాన్స్, కేవలం ఒక స్టార్ హీరో ఫ్యాను మరొక సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాడంటే ఇది నిజమైన ఫ్యానిజం అని చెప్పవచ్చు. ఆ ఫ్యానిజం ఇటు ఎన్టీఆర్కి, దాంతోపాటు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ అందరినీ అభిమానిస్తాడు కాబట్టి, ఇండస్ట్రీ శ్రేయస్ కోసం పనిచేస్తాడు కాబట్టి, తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రస్తుతం హిట్తో దూసుకుపోతున్న ఈ టైంలో పవన్ సినిమా కూడా ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఓజీ చూస్తావా? కాదు, టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి కదా, లక్షల్లో ఉన్నాయి. ఎట్లా మరి చూస్తావు? ఏదో రకం ముందే కొనుక్కుంటావు, అలా ఉంది. ఇప్పుడు అది కష్టమే, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం, ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన రావు. మొన్నంటే ఎన్టీఆర్ అయితే ఓకే అయింది, కానీ ఇప్పుడంటే కష్టం. నువ్వు అక్కడి నుంచి దూరం నుంచి చూసి వెళ్ళిపో, అది చెయ్యి. కానీ ఎప్పుడు అట్లా రావు, ఎక్కడో దూరం నుంచి ఇట్లా వస్తే నీకు ఇబ్బంది. వర్షాలు పడుతున్నాయి అంత, అది కదా, వర్షాలు పడుతున్నాయి, వరదలు ఏయని వస్తున్నాయి. ఈ సందర్భంలో అలా రాకూడదు ఎప్పుడైనా సరే.
మీ ఊరు కూడా అటు వస్తూనే ఉంటారు ఆయన. విజయవాడ వస్తారు, వైజాగ్ వస్తారు, అటు దగ్గరకు వచ్చినప్పుడు రా. 4 సార్లు వచ్చారు అక్కడికి. ఓహో, అటు సైడ్. తెనాలి అక్కడికి వచ్చి తెనాలి వచ్చినప్పుడు చూశాడంట, అది ఫోటో చూపిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఈ సినిమా కోసమని వచ్చాడు. అంటే ఇలాంటి ఫ్యాన్స్ మన చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే అభిమానులు బాగా ఇది చేస్తుంటారు. వాళ్ళు చూడాలి ఒక ఉద్దేశం ఉంటుంది, కానీ పరిస్థితులు చూస్తుంటాను అలా అందరు కూడా దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితి ఉంటుంది. మరి ఆల్రెడీ తను జూనియర్ ఎన్టీఆర్ని చూశాడు కాబట్టి ఇప్పుడు మాత్రం దూరం నుంచి ఈవెంట్ కూడా చూస్తానంటున్నాడు. ఇక మనం ఈవెంట్కి సంబంధించి చూసుకుంటే అన్ని ఏర్పాట్లు లేదు, బాగానే భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, పోలీసులు కూడా భారీ స్థాయిలోనే వచ్చారు. ఫ్యాన్స్ చాలా ఎక్కువ స్థాయిలో వస్తారు కాబట్టి వారందరూ కూడా మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్గా చేయకుండా ఫ్యాన్స్ మొత్తం కూడా వాళ్ళ కేటాయించిన గ్యాలరీలో కూర్చోడానికి చుట్టూ మొత్తం గ్యాలరీ మనం చూడొచ్చు ఎలా ఏర్పాటు చేశారో. ఇక్కడ వైట్ కుర్చీస్ నుంచి ఇలా సెలబ్రిటీస్ కి సంబంధించి అటు ఫ్యాన్స్, ఎంఐపీ, విఐపీ, ఎంవిఐపీ అంటూ ఇక్కడ ఈ మూల ఇలా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అవతలము ఇక చాలా మంది కూర్చోవడానికి, నిల్చోవడానికి ఇక స్టేడియం ఉన్నటువంటి గ్యాలరీలు అవన్నీ ఉన్నాయి. వాటిలలో ఫ్యాన్స్ కూడా కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ కూడా ఒకటి చూడొచ్చు. దీని మ్యూజిక్ సంబంధించి కూడా జరుగుతుంది. ఈ మొత్తం దిస్ ఈవెంట్ వాట్ టైం స్టార్ట్ ఎగ్జాక్ట్లీ? Really, I don't know what time. We are just came for the setup. Still the stage is not ready. I'm just doing my setup. Okay. What do you do this arrangement in music wise or Shivamani sir team. Shivamani? Yeah. Oh, so Shivamani sir is what is doing performance? No, he's going to play the percussion for the Taman Garu OG movie audio launch function, and he'll go to rock the show with Taman Garu. Only OG songs are played, or Pawan Gari other movies songs also played? I don't know about that, brother. Today the Pawan Garu celebration here, and Taman Garu music and Shivamani Garu going to play with him. So it will be rock the show. So wait and see. శివమణి సార్ అయితే మొత్తం కూడా ఈవెంట్ చాలా చేయబోతున్నారు. తమన్ ఆధ్వర్యంలో ఆయన కూడా పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. మ్యూజిక్ సంబంధించి మనం ఇప్పటికే చూడటం కూడా జరిగింది. చాలా వరకు కూడా ఈవెంట్స్ శివమణి చాలా గ్రాండ్ గా చేస్తుంటారు. ఈవెంట్స్ మొత్తం కూడా కండక్ట్ చేస్తుంటారు. ఎక్కడ సినిమా ఇంకా పవన్ పక్కన ఉంటే మాత్రం ఇక ఆయనకి పూనకాలే వచ్చేస్తాయని కూడా చెప్పవచ్చు. మరొక వైపు మొత్తం కూడా పోలీసులు కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్ గానే జరిగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక వర్షం గిట్ల రాకపోతే మాత్రం ప్రస్తుతం అయితే ఎండ కొడుతుంది కాబట్టి రావద్దని కూడా అందరు కూడా కోరుకుంటున్నారు. ఎల్బీ స్టేడియం మాత్రం సాయంత్రం ఓజీ అనే ఇది చాంటింగ్ తప్ప మరొకటి కూడా ఉండదు అనేది చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.